డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరుగుతాయి. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయితే కానున్నాయి. 9 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. సోమవారం మొదటి ఏడాది ఫస్ట్ ఇయర్, మంగళవారం నుంచి సెకండ్ ఇయర్ జరుగుతాయమ్మా. ఈ ఏడాది మొదటి రెండో ఏడాది పరీక్షలకు 10,57,312 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, విద్యుత్తు తదితర సదుపాయాలు కల్పించినట్టు బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా చెప్పారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా పరీక్షా కమిటీలు ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసు నడపాలని కోరామని చెప్పారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఇది స్టూడెంట్స్, మరి జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్క నిమిషం ఆలస్యమైనా మరి ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఏవైనా సందేహాలు, సమస్యలుంటే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ని సంప్రదించండి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని. రేపటి నుంచి అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ స్టూడెంట్స్కి అనుమతి లేదమ్మా. మీరు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ అని ఏర్పాటు చేశారు. పరీక్ష గదిలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. మొబైల్ ఫోను, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు పరీక్షా కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి, టైంకి వెళ్ళండి. టైంకి వెళ్ళకపోతే ఏంటంటే వీళ్ళు ఒక్క నిమిషం లేట్ అయినా, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, లేట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముందో ఒకసారి చూద్దాం. ఇట్లా లేట్ వచ్చిన పరిస్థితులు ఎగ్జామినేషన్కి ఇలా బతివులాడుతున్నారు. మరి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఒక్క నిమిషం లేట్ వచ్చినా కానీ పరీక్ష హాల్లోకి మిమ్మల్ని అనుమతించే ఇది చూడండి. మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా లేట్ వచ్చారు, మరి గేట్ల దగ్గర ఇక్కడ మరి ఎగ్జామినేషన్ సిబ్బందిని ఎలా బతివులాడుతున్నారో, పరీక్షకు విద్యార్థులను అనుమతించిన సిబ్బంది. ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి అయితే వెళ్ళండి. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా మరి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఇవి కూడా అనుమతించరు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటివి తీసుకుని వెళ్ళకూడదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.